నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని ప్రశ్నిస్తున్న సిట్. మద్యం కుంభకోణం కేసులో విచారణ. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్ పేటలో దారుణం. మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడిని చంపిన తండ్రి. పాసమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ సీఎం. ఘటనపై నివేదిక కోసం నిపుణులను నియమించాలని ఆదేశం. తమిళనాడు శివకాశిలోని బాణసంచా పరిశ్రమలో పేలుడు. 5 మృతి, 4 గాయాలు. ఉత్తరాది రాష్ట్రాలను హడలెత్తిస్తున్న భారీ వరదలు. నదుల్లో పెరిగిన నీటి మట్టం, పలుచోట్ల రెడ్ అలర్ట్. హైదరాబాద్ శివారు పటాన్చెరు మండలం సంగారెడ్డి జిల్లా పాషమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరో 31 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు కింద చిక్కుకున్న కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమ విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 36 మంది మృతి చెందగా మరో 31 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడుకు 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో పరిశ్రమ ఆవరణలో 147 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సహాయ చర్యలు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల తొలగింపుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ, డీజీపీ జితేందర్ సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలిని పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. పరిశ్రమ వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. మంటల్లో దగ్ధమైన మృతదేహాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. తాజాగా మరో 4 మృతులు జగన్మోహన్, రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్, లగ్నజిత్గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన హేమచంద్ర ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు గుర్తించలేని స్థితిలో ఉన్న కార్మికుల మృతదేహాలను DNA పరీక్ష ద్వారా గుర్తింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఔషధ పరిశ్రమలో పేలుడు ప్రమాదాన్ని రేవంత్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది. సిఎస్ రామకృష్ణరావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని నియమించింది. కమిటీలో సభ్యులుగా DRF స్పెషల్ సిఎస్, కార్మిక శాఖ సిఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీలు వ్యవహరించనున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది. పాసమైలారం ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పరిశ్రమల శాఖ అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద స్థలిని సందర్శించిన రేవంత్ రెడ్డి భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాద ఘటన, సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులతో రేవంత్, మంత్రులు మాట్లాడారు. ప్రమాదం జరిగి 24 గంటలైనా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడంపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో ఇంతకుముందు తనిఖీలు చేశారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్న రేవంత్ పరిహారం విషయంలో తీసుకున్న నిర్ణయం చెప్పాలని కంపెనీ ప్రతినిధికి కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ, బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను
నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి, వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీస్, వీ షుడ్ హ్యావ్ సమ్ యాక్షన్ ప్లాన్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ ఫ్రమ్ దేర్ సైడ్. Jacob, have you decided anything to this compensation? What is your action plan for that? You tell me, that's okay. What is your this thing? So you know some of the accidents in some other places taken place and how much they have given, or there are three verticals. One is death, the other one is serious injury, persons who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These three categories are there. You have to decide how much you are going to pay. Any insurance is there? So this is the time to act with humanity. So this is not, you cannot see as an accident. Now company has to think in a way. So more than 24 hours over, no, where is your management, MD, who is the right person? He has to come, no, the major accident taken place in your premises, he has to come, he has to see, he has to visit deceased persons or who is alive. So he cannot avoid situation, no, he has to come. Ask him to come and meet our district minister and labor and employment minister. Yes, I mean, that's it. We've been talking for the last 1 hour also, trying to come to some kind of an So anything is there? సీఎం గారు చెప్పినట్టు వాట్ సీఎం సాబ్ హస్ టోల్డ్ వీ హ్యావ్ టు నౌ యాక్ట్ ఆన్ హ్యుమానిటీ బేసిస్ agreed. అండ్ వీఆర్ సారీ టు సే దట్ యువర్ టాప్ మేనేజ్మెంట్ ఈస్ నాట్ హియర్ ఆఫ్టర్ 24 hours. So he'll, You know, if he's so preoccupied, why he has to run the factories? Now, such a major incident, fatal incident, accident has taken place. And our government will definitely take it as a very serious view. And our Minister for Labor and Minister for Medical and Health are supervising from the past 24 hours. They can spare some time. Your management doesn't have some time to come here, right? So the executive chairman, the founder, and executive vice chairman, the co-founder, both had come yesterday to see everything. It's only when people No, sorted, okay, they may be our point is, no, this what thing, so would they have were been asked the to proper leave. reason for it? Because the director factories have been telling that already some sort of an indication has been given. Yes, sir. We did sign a document last night
But I think Labour Minister said that No, we you have have to to- increase it more. We have to be cautious. This is not, you have a long history of your company and factories, right? Yes, and You never run has 2-3 it. companies, Never has it. and this is the third company. Your responsibility lies more. And Yes, anyway, in factories, incidents happen, but immediately action should be taken. That's what Honorable CM was also telling. First action was to whoever is injured, give blanket sanctions approval. How many are skilled? How many people are unskilled in this? Do you have any list that? Yes, sir, we have a full list. Skilled and Skilled labor and unskilled labor. Have you segregated in a... skilled and unskilled. 40 unskilled, approximately. Approximately 40 unskilled, sir. 49 skilled. So how many people have died skilled labor? I have the total list only right now. Okay, Maybe you a have to little bit find out. changed. Yes, we'll How be taking many out, skilled, how many unskilled, who unskilled? don't have insurance, who have insurance, all that will be segregated. So we have a list of some 43 right now. We will go at, sir. We are not leaving anywhere. And 3 hospitals, we have 24 hours manning. We have given blanket sanctions. Just take any decision, spend any money that is required, even to cart people from What any about place. treatment, this thing, hospital expenditure? Have you given any? All. We've given that order. I gave that order yesterday only. No questions asked, just go. Don't have to take any approval from anybody. All doctors have been told that. తాజాంశాన్ని చూస్తున్నాం. పింఛన్ల పంపిణీ కోసం తూర్పుగోదావరి జిల్లా బయలుదేరిన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరంలో ల్యాండ్ అయింది. గన్నవరం నుంచి విమానంలో సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం వెళ్లనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన వివరాలేంటి? షాహిద్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాక తర్వాత అక్కడే గ్రామ సభ నిర్వహించి ఆ తర్వాత పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం కావాల్సి ఉంది. తొలుత ఇవాళే ఆయన అటు తూర్పుగోదావరి జిల్లా పర్యటన, అలాగే చిత్తూరు జిల్లా కుప్పంలకు సంబంధించి కూడా వెళ్లాల్సి ఉంది. అయితే ఎక్కువ షెడ్యూల్ ఉండటంతో కుప్పంది ఇవాళ వెళ్లకుండా రేపటికి ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా వరకు ఆయన పర్యటన ఖరారైంది. అయితే ఉదయం కొద్దిసేపటి క్రితం 11 గంటల సమయంలో ఆయన తన ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలానికి నేరుగా హెలికాప్టర్ లో అక్కడికి వెళ్లాల్సి ఉన్నా సరే మార్గ మధ్యలో ఏదైతే ఏలూరు నెడుదూరు సమీపంలో అక్కడ వర్షం బాగా కురుస్తుండటం, వాతావరణం అనుకూలించట్లేదని పైలట్లు సూచించడంతో వెంటనే హెలికాప్టర్ ను వెనక్కినట్లుగా తెలుస్తుంది. హెలికాప్టర్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చి అక్కడ నుంచి విమానం మార్గం ద్వారా ఆయన నేరుగా రాజమండ్రి వెళ్లేలాగా ప్రయాణంలో అప్పటికప్పుడు స్వల్ప మార్పులు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన కోసం విమానం సిద్ధం చేసి వెంటనే రాజమండ్రి వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి దిగాక అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం మలకపల్లి గ్రామానికి వెళ్లనున్నారు. అయితే షెడ్యూల్ మాత్రం కొద్దిగా ఆలస్యమైనా సరే యథాతథంగా జరిగేలాగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన్ని అక్కడ రావడం అది కావడంతో కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. షాహిద్, ధన్యవాదాలు కృష్ణ. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుని సిట్ కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇద్దరిని సిట్ కస్టడీకి తీసుకుంది. కార్యాలయానికి తరలించే క్రమంలో జైలు వద్ద చెవిరెడ్డి హల్చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ పెద్దగా కేకలు వేశారు. ఇంకా పెద్ద నటులు, దర్శకులు ఉన్నారంటూ, దేవుడు అన్ని చూస్తున్నారంటూ, ఎవరిని వదిలేది లేదంటూ హెచ్చరించారు. అన్యాయంగా జైలుకు పంపుతున్నారు. చుట్టూ ఒక గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తారు. నేతలు సుప్రీం గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ. గొప్ప దర్శకుడు భగవంతుడితో చెప్తున్నా కాలం సమాధానం చెప్తున్నా.
రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సాగుతోంది. ఇప్పటి వరకు 82% మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది. అనకాపల్లి జిల్లా కోటఊరుట్ల మండలం బీకేపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలువలు, రహదారుల అభివృద్ధి పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అర్హులైన వారికి పింఛను సొమ్ము అందజేశారు. బాపట్ల జిల్లా ఇసుక దర్శిలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లబ్ధిదారులకు పింఛను సొమ్మును అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఉబిచెర్లలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పెన్షన్ పంపిణీ చేశారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై అభిప్రాయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలులోని స్వామిరెడ్డి నగర్లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు మంత్రి టీజీ భరత్ పెన్షన్లు అందజేశారు. తల్లికి వందనం నగదు విద్యార్థులకు రావడంతో స్థానికులు మంత్రికి పూలమాలలు వేసి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు పింఛను అందజేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా, ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వం కలిసి, పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను, చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని,
లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది. నిన్నగాక మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. అదే విధంగా క్షతగాత్రులకు, మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన. దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన. వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. And also with the company officials, what is the preliminary reason why it appears to be? Because this has been here for 35 years, we understand. Why has such a major mishap happened suddenly? Preliminary information is there, but I cannot disclose. Why? Because the inquiry is going on. I wanted to find out all the details. Then only I can comment anything. Otherwise, if I comment something, it will take another turn. So, I don't want to make any comments at this juncture. Definitely we will see whatever concerns are there, whatever lapses are there, whatever regulation has to be implemented, we will examine everything. We will take a serious view on those incidents. And at the same time, I have told my people to give 1 lakh for deceased family, death family and injured family, 50,000 for immediate expenditure. Next few days, they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund from collector to these deceased families 1 lakh and 50,000. And at the same time, I have told my people 1 crore rupees for death families, 10 lakhs rupees major that accident and limited whatever injuries are there for them also 5 lakh rupees, and medical thing government will take care everything. So they need not worry about their medical treatment. 1 crore is compensation, 10 lakhs and 5 lakhs whoever is injured, for them also we are going to school. I have told my people to examine all those cases individual, and we are there to provide education for their families.
Director Labor Department, Director Boilers, they have inspected, they have given certain instructions.